17వ అధ్యాయం 2వ వచనం నుంచి 6వ వచనం వరకు నేను చదువుతున్నాను, ఆలకించండి. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 2వ వాక్యం నుంచి 6వ వచనం వరకు నేను చదువుతున్నాను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తిని అని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేశాను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగునీరు త్రాగుచూ వచ్చెను. చదివిన ఈ మాటల్ని మనందరికి అర్థమగునట్లు బోధించి వాక్యానుసారంగా బ్రతికే కృప దేవుడు మనందరికీ ప్రసాదించును గాక. ఆమేన్ అనను గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. మనం చదివిన వాక్య భాగంలో మనకి ఎవరెవరు కనపడుతున్నారు చెప్పండి? ఎవరెవరు కనపడుతున్నారు అన్న? ఎవరు కనపడుతున్నారు? దేవుడు ఏలియాతో మాట్లాడుతూ, అంటే దేవుడు కనపడుతున్నాడు. రెండోది ఏలియాతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఏలియా కనపడుతున్నాడు. ఇంకొకరు కనపడుతున్నారాడ, కాకులు కూడా కనపడుతున్నాయి. కాకువలములు అని రాయబడింది. ఈరోజు వాక్యం ఏంటి తెలుసు మనకి? కెరీతు కాకుల బోధ. కెరీతు కాకుల బోధ. పాస్టరే కాదు వాక్యం చెప్పేది, కాకులు కూడా వాక్యం చెప్తారు తెలుసా మీకు? ఇప్పుడు కెరీతు కాకులు మనకు వాక్యాన్ని చెప్తుంటాయి. ఏమయ్యా పాస్టర్ మెంట్ల, నీకేమన్నా మెంట్లోడా కాకులు వాక్యం చెప్పటం ఏంది? డేవిడ్, కాకులు వాక్యం చెప్పటం ఏంటి? నేను చెప్తాను చూడండి మీకు కాకులు ఎట్ట వాక్యం చెప్తాయో. ఈరోజు కాకుల చేత దేవుడు మనతో మాట్లాడిస్తున్నాడు. కాకుల్ని లాస్ట్కి కాకుల చేత కూడా మనకు వాక్యం చెప్పిస్తుండే. దేవుడు మనకి కాకుల చేత కూడా వాక్యం చెప్పిస్తుండే. అవును, ఈ భూలోకంలో మనిషి తప్ప అందరూ దేవుడి మాట వింటారు. ప్రకృతి దేవుని మాట వింటది తెలుసా? కొండలు పర్వతాలు దేవుని స్తుతిస్తున్నాయని రాయబడింది యోబు గ్రంథంలో. కొండలు పర్వతాలు యెహోవాను స్తుతిస్తున్నాయి. నక్కలు, జంతువులు, పశుపక్ష్యాదులు, పక్షులు అన్నీ మనం నిద్ర లేవకముందే అన్ని ప్రభువును స్తుతించేసి వాటి పనులకు వెళ్ళిపోతాయి. మీరు వేకువజామునే కలకల పక్షులు చెట్ల మీద కేకలేయటం, కేరింతలేయటం మీరు ఎప్పుడైనా విన్నారా అని నేను అడిగితే నన్ను నువ్వు వినమేమో, మేము రోజు వింటుంటామని చెప్తారు. మీరు గ్రామాలు ఎక్కువ మనకి చెట్ల మీద సాయంత్రం పూట చూడండి, ఉదయాన్నే చూడండి, అరచుచుండు పిల్ల కాకులకు ఆయన ఆహారం సిద్ధపరచడని బైబిల్లో ఉంది. అది కూడా చూపిస్తా మీకు. ఉదయాన్నే లేచి కాకులు, పక్షులు, చేపలు, సమస్త సరీసృపాలు, జంతువులన్నీ దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించిన తర్వాతే వాటి పని స్టార్ట్ చేస్తాయి. ఒక్క మనిషి తప్ప. ఎంతో ఇష్టంగా తన స్వరూపంలో చేసుకున్న మానవుడే ఉదయకాలం ముందు లేచి దేవుడితో మాట్లాడట్లా. ఇంక అందరూ మాట్లాడతారు, అన్నీ మాట్లాడతాయి. అసలు కాకులు అయితే ఒకటే కేకలేకన స్తోత్రాలు మనకంటే గట్టిగా చెప్తాయి. సరే నిజం మాటలు చెప్పండి సార్, ఏందో నాకు ఆశ్చర్యంగా ఉంది. కాకులు ఏం ప్రార్థన చేసేది ఏంది? కీర్తన గ్రంథంలో ఉన్న మాట నేను మళ్ళీ టైం వచ్చి చెప్తాను మీకు. అరచుచుండు పిల్ల కాకులకి ఆయన ఆహారం సిద్ధపరుస్తాడు. ఈరోజు కాకులు మనకు బోధిస్తున్నాయి. కాకులు బోధన ఒకసారి మనం విందాం బిడ్డలారా. సందర్భంలోకి వెళితే మనందరికి తెలిసిన విషయమే 17వ అధ్యాయం ప్రారంభంలో ఏం జరిగిందో మీకు చెప్తాను నేను. అది ఇజ్రాయేల్ దేశం. ఇజ్రాయేల్ దేశం 2 భాగాలు అయిపోయింది. ఉత్తర భాగం, ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం. దక్షిణ రాజ్యం ఏమో దావీదు గారి సంతానం పరిపాలిస్తున్నారు. ఉత్తర భాగం ఏమో ఏమండి మరొక రాజుల్ని దేవుడు ఏర్పాటు చేసి అక్కడ అందరు ఇశ్రాయేలీలే. 2 భాగాలు అయిపోయింది రాజ్యం. సొలొమోను కాలంలో, రెహబాము కాలంలో 2 భాగాలు అయిపోయింది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సంగతి ఇజ్రాయెల్ రాజ్యం అనగా ఉత్తర రాజ్యంలో జరిగింది. అంటే దావీదు గారి సంతానం పరిపాలిస్తున్న భాగంలో కాదు, ఉత్తర రాజ్యంలో జరిగిన సంగతి ఇది.
ఈ ఉత్తర రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు పేరు ఈ సమయంలో అహాబు. చెప్పండి, ఏం పేరమ్మా? ఎవడైతే మాకు ఎందుకని చూస్తున్నారు, మీరు చెప్పాలా, నేర్చుకోవాలా. అహాబు రాజు పరిపాలన చేస్తున్నాడు. పెళ్లి వయసుకు వచ్చింది. ఇప్పుడు పెళ్లి చూపులు జరగాల. పెళ్లి చూపులు జరిగిన మొత్తం పెళ్లి కూతురు సెట్ అయ్యింది. పెళ్లి కూతురిని ఈయన ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాడో తెలుసా? దేవుని బిడ్డల దగ్గర నుంచి తెచ్చుకోవాలి పెళ్లి కూతురిని. ఈయన ఎక్కడ తెచ్చుకుంటున్నాడంటే అస్సలు సిసలైన విగ్రహారాధనకు పుట్టినిల్లైన సీదోను అనే పట్టణం యొక్క రాజుగారు ఎత్బయలు ఆయన పేరు. సీదోను పట్టణ రాజుగారి పేరు ఎత్బయలు. ఆయన కూతురు, ఆ కూతురు పేరు యెజబేలు. యెజబేలుని వివాహం చేసుకోవడానికి ముహూర్తం ఖరారు అయిపోయింది. చూస్తూ ఉండగానే పెళ్ళి కూడా అయిపోయింది. చెప్పండి, దేవుని బిడ్డలు ఎవరిని చేసుకున్నాం? పెళ్ళమ్మ ఎవరిని చేసుకున్నాడు? దేవుని బిడ్డ, దేవుని రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి, దేవుని చేత స్థిరపరచబడిన సింహాసనం, ఇజ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనుడై రాజ్యాన్ని పరిపాలిస్తున్న అహాబు రాజు ఒక ఇజ్రాయేలుడై ఉండి పెళ్లి మాత్రం విగ్రహారాధికురాలిని వెతికి చేసుకున్నాడు. ఆమె మామూలు విగ్రహారాధికురాలు కాదు నాయనో. కొంతమంది దండం పెట్టుకుని వదిలేస్తారు, ఆ మాట కాదు. పెళ్ళి అయిపోయిన తర్వాత అత్తగారింటికి వచ్చేటప్పుడు విగ్రహాలని తనతో పాటు ఇంటికి తీసుకొచ్చుకుంది. అత్తగారింటికి తన సొంత పుట్టిల నుంచి విగ్రహాలని. ఏ విగ్రహాలు తెలుసా? ఆషేరాదేవి విగ్రహాలు, బయలుదేవత విగ్రహాలు. చెప్పండి, ఏ దేవత? ఆషేరాదేవి, బయలుదేవత విగ్రహాలు తెచ్చుకుంది. అంత మాత్రం అయితే పర్వాలే. మళ్ళీ ఏం చేసింది తెలుసా? ఆషేరాదేవత విగ్రహాలు, ఆషేరాదేవత యాజకులు అంటే పూజారులు, వీళ్ళేమో 400 మంది ఆషేరాదేవి పూజారులు, బయలుదేవత పూజారులు 450 మంది. అంటే 850 మంది పూజారుల్ని తన అత్తగారింటికి తీసుకొచ్చుకుంది. వస్తా విగ్రహాలని, పూజారుల్ని తీసుకొని అడుగుపెట్టిందండి. అప్పటి వరకు ఒక రకంగా ఉంది దేశం. ఎప్పుడైతే ఈమె అడుగు పెట్టిందో కొద్ది రోజులకే భర్తని తన చెంగుకి కట్టేసుకుంది. అంతే. బైబిల్ చెప్తుంది ఈ మాట, నేను కాదు. బైబిల్ చెప్తుంది ఈ మాట. తన భర్తని చెంగు కట్టేసుకుందంట. ఇంకా చెప్పాలంటే కూర్చో అంటే కూర్చుంటున్నాడు, లే అంటే లేస్తున్నాడు. భార్య కంట్రోల్ అయిపోయింది అంతా. పేరుకే అహాబు రాజు, కానీ మొత్తం చేసేదంతా రాణి, యెజబేల్ రాణి. మంచికైతే పర్వాలే, అట్టని నేను భర్తలందరూ లీడర్లుగా ఉండాలని నేను కూడా చెప్పను. క్యారెక్టర్ని బట్టి మారిపోతుంటారు. కానీ ఇతను మారాడు సరే, తన భార్య చేతికి చిక్కిపోయాడు, తన భార్యకి అప్పగించేసుకున్నాడు. బైబిల్ చెప్తుందండి, చాలా చాలా భయంకర మాట చెప్తుంది. వెళ్ళారా మీరు ఆ మాట రాజు గ్రంథం చదివితే, అహాబు రాజు తనను తాను తన భార్యకి అమ్మేసుకున్నాడంట. యెహోవా నామానికి అవమానం తెచ్చే కార్యాలు చేయడానికి తనను తాను తన భార్యకి అమ్మేసుకున్నాడండి. చాలా భయంకరంగా చెప్తుంది దేవుని వాక్యం అతని గురించి. బిడ్డలారా, ఇప్పుడు భార్య చేతులకు వెళ్ళిపోయింది. కొన్ని రోజుల్లోనే ఆమె ఏం చేసింది తెలుసా? ఇజ్రాయేలు దేశంలో యెహోవా అనే పేరు గనక ఎవరైనా ఎత్తినట్టు నాకు వినబడితే అక్కడే మరణ శిక్ష అని చెప్పేసింది. యెహోవా అని పేరు వినబడినా, ఆయన ప్రార్థిస్తున్న వాళ్ళు కనబడినా, ఇక నుంచి మన దేవత, మన దేవుడు బయలుదేవత, ఆషేరా దేవత, ఇక మనకి వీళ్ళే దేవుళ్ళు. యెహోవా దేవుడు ఒకప్పుడు ఉండేవాడు, ఇప్పుడు చచ్చిపోయాడని చెప్పిందంట. చరిత్రలో ఉంది మాట. యెహోవా దేవుడు ఒకప్పుడు ఉండేవాడు, ఇప్పుడు చచ్చిపోయాడు. చచ్చిపోయిన దేవుడు మనకెందుకు? ఇదిగో బ్రతికిన దేవుడు కావాలి మనకి, నేను మీకోసం దేవుళ్ళు తీసుకొచ్చానని. ఏమంటే దేవత విగ్రహాలని ఇంటికి తీసుకొచ్చడం కాకుండా సంవత్సరాలు జరిగే లోపే, 2-3 సంవత్సరాలు జరిగే లోపల ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేల్ రాజ్యం అంతటా విగ్రహాలు వెలిసాయి, దేవాలయాలు వెలిసాయి. ఆ మనిషి ఏమంట అడుగుపెట్టిందో ఆ దేశంలో విగ్రహాలమయం అయిపోయింది. పూర్తిగా విగ్రహాలమయం అయిపోయింది. నిజానికి ఆ దేశం యెహోవా దేవుని రాజ్యం, యెహోవా దేవుడు ఏర్పాటు చేసుకున్న ఎన్నుకున్న దేశం అది. అబ్రహాముకి ప్రమాణం చేసిన దేశం. అక్కడ ఆయనే ఆరాధించబడాలి. చూడారా, ఇంగ్లాండ్ దేశాన్ని ఇప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారు చెప్పండి? ఇంగ్లాండ్ ప్రధానమంత్రి రిషి సునాక్ అనుకుంటా. మన భారతదేశ సంతతికి చెందిన
వ్యక్తి ఇప్పుడు అక్కడ ప్రధానమంత్రి అయ్యాడు ఇంగ్లాండ్ దేశానికి. ఈ మధ్య ఒక ఫోటో చూశాను నేను. నారాయణ స్వామి దేవాలయంలోకి పోయి భార్యాభర్తలు ఇద్దరు పూజ చేస్తూ ఉన్నారు. ఏ దేశంలో? ఏ దేశంలో? ఇంగ్లాండ్లో లండన్ పట్టణంలో ఒకప్పుడు మందిరాల చేత వెలసిల్లినటువంటి దేశాలు కూడా ఈ రోజున విగ్రహ దేవాలయాలకు ఆలయాలుగా మారిపోతున్నాయి. అమెరికాలో కట్టినన్ని దేవాలయాలు ఇక ఏ దేశంలో లేవంటే ఇప్పుడు క్రైస్తవ దేశాలు ఇప్పుడు దేవాలయాలతో నిండిపోతున్నాయి. ఇదిగో ఈ మనిషి చేసినట్టే చేస్తున్నారు ఇప్పుడు అందరూ కూడా. ఈ మనిషి చేసినట్టే చేస్తున్నారు. అమెరికా అంటేనే క్రిస్టియన్ దేశం. ఇక కొద్ది సంవత్సరాల తర్వాత అమెరికా పేరు మనం అందరం మర్చిపోతాం. చూడండి మీరు కావాలంటే. ఇక కొద్ది కాలం తర్వాత అమెరికా తన ప్రభావాన్ని కోల్పోతుంది. అమెరికా తన ఇంతకుముందు వైభవాన్ని కోల్పోతుంది. చైనా కానీ రష్యా కానీ మన లైన్లోకి వస్తాయి. అమెరికా ప్రభావం ఎప్పుడైతే కోల్పోతుందో ప్రపంచం మీద క్రైస్తవులకు అప్పుడు స్టార్ట్ అవుతుంది శ్రమల కాలం. గుర్తుపెట్టుకో. అమెరికా లైన్లో ఉన్నంత వరకు మనల్ని ఎవరు టచ్ చేయరు. ఎందుకంటే ఇప్పుడు పెద్ద అన్న కదా, అగ్రగామి కదా. ఏదన్నా జరిగిందంటే అమెరికా ముందు చేస్తుంది. ఫస్ట్ క్రైస్తవులకి శ్రమ కలుగుతుందంటే ఖచ్చితంగా మాట్లాడతారు వాళ్ళు. మన మణిపూర్ విషయంలో కూడా అమెరికా వాళ్ళు మాట్లాడారు మన ప్రధానమంత్రితోటి. ఇట్లా అంతర్జాతీయంగా సమస్యలు వస్తాయని కొన్నిసార్లు తగ్గుతున్నారు. రేపు మాపు అమెరికా దేశం కనుమరుగై ప్రభావం తగ్గి మామూలు అయిపోద్ది. అప్పుడు కమ్యూనిస్ట్ దేశాల లైన్లోకి వస్తాయి. ఆ కమ్యూనిస్ట్ దేశాల్లో కానీ విగ్రహాధిక దేశాలు కానీ అధికారంలోకి వచ్చినప్పుడు విచ్చలవిడిగా కష్టపెడతారు క్రైస్తవుల్ని. ఊచకోతలకు వస్తారంతే రాబోయే రోజుల్లో. ఇప్పుడు కాదు, 3 గంటలకు 1 గంట 2 గంటలకు చర్చిలోకి వచ్చి కూర్చొని బాగా తినొచ్చి నిద్రపోయేదానికి. ఆ రోజు నీకు మందిరాలు కూడా దొరకనే, మందిరాలు కూడా ఉండవమ్మా. నేను జరగబోయే సంగతులు చెప్తున్నా. మన కరోనాలో మనం ఎట్ట ఇళ్లలో కూర్చున్నాం, అటు అయిపోద్ది మన పరిస్థితి లాస్ట్కి. ప్రార్థన జరుగుతున్నట్టు పక్కింటి వాళ్ళకి సౌండ్ వచ్చినా కూడా ఫోన్లు చెప్పేస్తారు. ప్రార్థన చేసుకోవడానికి కూడా బయటపోతాం రాబోయే రోజుల్లో. మనం చర్చిలో ఆక్రమించేసుకొని ఆఫీసులుగా మార్చేసుకుంటారు. ఇది రాబోయే సంవత్సరాల్లో జరిగే సంగతి. ఎప్పుడు జరగదు తెలియదు కానీ ఖచ్చితంగా జరిగి తీరద్ది. నువ్వు నిజంగా క్రైస్తవురాలుగానే ఉండాలనుకుంటే నీకు ఆధార్ కార్డు బంద్, రేషన్ కార్డు కట్టు, ఇంకేం కార్డులు ఉన్నాయి, ఆరోగ్యశ్రీ కట్టు, ఇంకేమున్నాయమ్మా, అమ్మ ఒడి, నాన్న ఒడి, తాత ఒడి అన్నీ కట్టు. యేసయ్యలో ఉండాలనుకుంటే రాబోయే రోజుల్లో నీకు అన్నీ కట్టు. ఇప్పుడు కాదు శాస్త్ర అల్లెలి అశువతి, ఇప్పుడు కాదు, ఇంకొంద ముందు ఉంది, ముందు ఉంది మనకి. యేసయ్య దగ్గరకు వస్తే అన్ని మేలు జరగాలి వీళ్ళకి. ఏమన్నా బాధలు వస్తే అసలు తట్టుకోలేరు మనుషులు. అట్ట అయిపోయింది ఇప్పుడు సామ్రాజ్యం. పెట్టారా? ఇదిగో ఆ మనిషి వచ్చింది ఆ దేశంలోకి, విగ్రహాలమయం చేసేసిన దేశం అంతా. పెట్టారా? యెహోవా దేవుని ప్రవక్తని దొరికినట్టు చంపేయని చెప్పేసింది. అంతే, చంపేయండి. అప్పటికే యెహోవా దేవుని ప్రవక్తలు అందరం చంపేశారు. ఇక ఆ దేశంలో యెహోవా అనే పేరు ఎత్తడానికే భయపడిపోతున్నారు ప్రజలు. ఎవరి నోట పట్టుకున్న బయలుదేవత ఆరాధన, ఎవరి నోట పట్టుకున్న ఆశీర్వదేవి ఆరాధన. యెహోవా దేవుడే నిజమైన దేవుడు అని చెప్పడానికి భయపడిపోతున్నటువంటి రోజుల్లో దేవుడు అగ్ని వంటి ప్రవక్తని దింపాడు రంగంలోకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఆయనకి అగ్ని వంటి ప్రవక్తలు కావాలా ఆయన పనిచేయాలంటే. ఇందాక మీకు ఆరోగ్యశ్రీ కట్టు, రేషన్ కార్డు కట్టనే కొన్ని మొఖాలు ఎట్టయిపోయినాయి అంటే, ఎప్పుడు నాయనా రేపేనా అయ్యా కొంచెం గట్టిగా చెప్పోయా, మాకు ఎరకపోతా, మాకెందుకు వచ్చిన బాధ నాయన, ఈ దేవుళ్ళు వద్దు, మాకు అయ్యనొద్దు అన్నట్టు కొంతమంది టెన్షన్ పడుతున్నారు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే చెప్పండి, చావు అయితే. ఆ మాట అనొచ్చు కానీ ఈజీగా అది స్పాట్లోకి వస్తే అర్థమవుతుంది. ఇంకొన్ని సంవత్సరాల తర్వాత బహువేదనకరమైన పరిస్థితులు వస్తాయి భూమి మీద. మందిరాలు కనబడనీయకుండా చేసేస్తారు. ఆల్రెడీ మన దేశం హిందూ దేశం అని అంటున్నారు బయట.
ఇక్కడ మెజారిటీ మేమే ఉంటున్నాం అంటున్నారు. మతాలు ఎన్ని సైతంగా చేసినవి అదంతా, మతాలు కులాలు ఇవన్నీ కూడా వాళ్ళకి ఇప్పుడు బహువేదనగా ఉంది. మనం ఇట్లా మన మందిరాలు కట్టుకున్నా, మనం భక్తి చేస్తున్నా వాళ్ళకి బహువేదనగా ఉంది. వాళ్ళు కాదు, సాతానుడు చేస్తున్నాడు. రాబోయే రోజుల్లో ప్రార్థన లేకుండా చేస్తాడు. ఈరోజు మన చైనా దేశం లేకపోతే మందిరాల్లో ఆరాధించే వాళ్ళు లేరు. ఇప్పుడు అక్కడ మందిరాలు లేవు తెలుసా చైనా దేశంలో. రష్యాలో, చైనాలో కొన్ని జిల్లాల్లో లేదా కొన్ని రాష్ట్రాల్లో పకడ్బందీ. సిరియా దేశంలో యేసయ్యా అన్నామంటే నెక్స్ట్ రౌండ్లోనే బుల్లెట్ దిగిపోతుంది అంతే. సిరియాలో బైబిల్ కనపడకూడదు, రష్యాలో బైబిల్ కనపడకూడదు, చైనాలో బైబిల్ కనపడకూడదు. బైబిలే కనపడకూడదు అంటే ఇంకా ప్రార్థన ఎడ చేసుకుంటారు వాళ్ళు చెప్పండి. అందుకే మీరు ఒక వీడియో చూసారో చూడలేదో, బైబిల్ తెచ్చి వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళు ఎంత ఏడుస్తున్నారో కొన్ని వీడియోలు వచ్చాయి ఆ మధ్యకాలంలో. చైనా దేశంలో ఇప్పుడు బైబిల్ లేవు, రష్యా దేశంలో బైబిల్ లేవు, సిరియాలో బైబిల్ పోకూడదు అసలు లోపలికి. రాబోయే రోజుల్లో ఈ పరిస్థితులు మొత్తం చుట్టుకుంటాయి. బిడ్డలారా, ఇంత జరుగుతూ ఉన్నా దేవుడు తన కొరకు రోషం గల బిడ్డలు నిలుపుకొనే ఉంటాడు. ఆమె చెప్పండి గట్టిగా. వాళ్ళు మన మీద ఎంత ప్రయాసపడి, ఎంత ప్రయత్నం చేసి, ఎంత వేదనలకి, హింసలకు గురి చేస్తున్నా సంఘము యేసయ్య వచ్చే వరకు బ్రతికే ఉంటుంది. ఆమె చెప్పండి గట్టిగా. ఇంకా మరింత ఉధృతంగా. ఇంకో మాట తెలుసా, శ్రమలు మనకి ఎంత ఎక్కువ వస్తే మనం అంత ఎక్కువగా షైన్ అవుతాం. ఆ సంగతి జవహర్లాల్ నెహ్రూ గారికి తెలిసే, ఒరే క్రైస్తవులు నిద్రపోతుంటారా, సింహాల వాళ్ళు, నిద్రపోయే సింహాలు వాళ్ళు లేపితే బాగుండదు, లేపకుండా అట్టే ఉండిన వాళ్ళని అన్నాడు ఆయన. ఆర్ఎస్ఎస్ బజరంగ దళ వాళ్ళు మనకు వ్యతిరేకంగా మీటింగ్లు పెడుతుంటే చెప్పాడంట, అయ్యా క్రైస్తవులకు వ్యతిరేకంగా మీరు లేపొద్దు, వాళ్ళు లేపారా సింహాల వాళ్ళు అట్టే ఉండండి. క్రైస్తవులతో ఎందుకు వాళ్ళు సింహాలు అంటున్నానంటే వాళ్ళ దేవుడు మామూలు దేవుడు కాదు. ఆయన అద్భుతాలు మేము బైబిల్లో చదివాం. వాళ్ళతో వద్దురా నాయన నా స్వామి. ఒకప్పుడు అగ్రగామిగా ఉండింది ఈజిప్టు, అతలాకుతలం అయిపోయింది, మిడతల పాలు అయిపోయింది, పేలు పాలు అయిపోయింది. నా తండ్రి వాళ్ళని లేపకండ్రా. మనకు శ్రమలు వస్తేనే మనం అందరం ప్రార్థన చేస్తాం. శుభ్రంగా దిప్పి పెట్టి 3 పూటలు పెట్టాడంటే నిద్రపోవడం, చర్చి కూడా రాకుండా. దేవుని బిడ్డలారా, యెజబెలు రాణి వంటి సాతాను దురాత్మ సంబంధమైన బిడ్డలారా ఆటంకపరిచే ప్రజలు రాబోతున్న దినాల్లో అధికారులుగా వస్తారు మనకు కూడా. ఇప్పుడు ఇశ్రాయేల్ రాజ్యానికి గడ్డు కాలం, భయంకరమైన విగ్రహాలమయం అయిపోయింది. దేవుడు తీసుకొచ్చాడండి. దేవుడు తీసుకొని వచ్చాడు ఏలియా గారిని. చూడండి, ఇప్పుడు ఒక మాట చేద్దాం, మనం వాక్యంలోకి వెళ్దాం. టైం ఎంత అయిందమ్మా? 15 నిమిషాలు అయిందా? దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఏలియా గారు వచ్చారు అక్కడికి. డైరెక్ట్ ఎక్కడికి వచ్చారు తెలుసా? అహాబు రాజు దగ్గరకు వచ్చాడు. అహాబు రాజు దగ్గరకు వచ్చి ఇలా చెప్తున్నాడు, అహాబు రాజా, ఎవరిని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఆ జీవము కలిగిన యెహోవా జీవము తోడు నేను మాట్లాడుతున్నాను విను. యెహోవా దేవుడు కాదు, ఆషేరా బయలుదేవతలే దేవుడని నీ భార్య అందరినీ చెప్పింది కదా. నేను సేవిస్తున్న దేవుడే నిజమైన దేవుడు అనే దానికి గుర్తేంటో తెలుసా? 3.5 సంవత్సరాలకి దేశం మీద వర్షమైనా మంచైనా పడదు. ఇదే గుర్తు నీకో నాకు. నిజమైన దేవుడు యెహోవా దేవుడే గనక అయితే 3.5 సంవత్సరాలు చిరుకు కూడా పడదు భూమి మీద అని, ఈ దేశం మీద అని చెప్పి వెళ్ళిపోయాడు నా నుంచి. ఎప్పుడు దైవజనుడు ఆ మాట చెప్పాడో ఆ రోజు నుంచి ఇంకా ఏమైపోయింది చెప్పండి? వర్షము, మంచు కురవటం ఆగిపోయింది 3.5 సంవత్సరాలు. ఏలియా వచ్చి ఈ మాట చెప్పాడని రాణికి తెలిసింది. రాణి ఇప్పుడు వెతికిస్తుంది. రే, ఇంతమంది చంపేస్తే ఇంకా వాడు బతుకున్నాడా? అసలు వాడిని చంపలేదా? వెతకండ్రా, రేపు ఈ వేళ కూడా అయిపోవాలా అని సైనికులను పెట్టి వెతికిస్తుంది. దేవుని బిడ్డలారా, ఏలియా అనే పేరుకి అర్థం ఏంటంటే యెహోవాయే నా దేవుడు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏలియా అనే పేరుకి అర్థమైంది యెహోవాయే నా దేవుడు. భయ ఎంత మంచి పేరు! యెహోవాయే నా దేవుడు, బయలు కాదు, ఆషేరు కాదు, యెహోవాయే నా దేవుడు. అంత మంచి పేరు పెట్టుకోండి. ఏలియా గారికి ఉన్న మంచి అనుభవం ఏంటంటే, నేను ఎవరి సన్నిధిలో నిలువబడి ఉన్నానో, దేవుని సన్నిధిలో నిలవబడి మోకాళ్ళ మధ్య ముఖాన్ని పెట్టుకొని మోకాళ్ళు వంచి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి అనుభవం కలిగిన ఏలియా అగ్ని వంటి ప్రవక్త. ఎట్లరా ఇప్పుడు అతను చంపించాలని వెతికిస్తా ఉంది. వెంటనే ఏలియాతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఏలియా ఇక్కడ నుండి లేచి తూర్పు వైపునకు పో,
యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండు. దేవుడు చెప్తున్నాడు ఈ మాట. తూర్పు వైపుకు పోయి యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నువ్వు దాగుండు. కొంతకాలం ఆ వాగు నీరు తాగు. నీకు ఆహారం తెచ్చేటట్లుగా నేను కాకోలములకు ఆజ్ఞాపించి తిని నువ్వు వెళ్ళు అని చెప్పగానే దేవుని మాట ప్రకారం అతడు లేచి వెతికిస్తుంది, రాణి వెతికిస్తుంది, దొరికితే చంపేద్దామని. అదే ఇజ్రాయెల్ దేశంలో ఏమంటారా, ఇప్పుడు ఇది ఎక్కడో తెలుసా? ఉత్తర రాజ్యంలో కాదు, ఇప్పుడు దక్షిణ రాజ్యంకి వచ్చేసాడు అనమాట. ఈ రాజుగారి ఏరియాలోకి వచ్చేసాడు. దేవుడు తీసుకొచ్చాడు. అంటే దావీదు గారి సంతానం పరిపాలిస్తున్న రాజ్య పరిధిలోకి వచ్చాడు. ఇప్పుడు కెరీతు వాగు దగ్గరకు వచ్చి అక్కడ ఆ వాగులో కొంతకాలం కాపురం ఉన్నాడంట. అమ్మా, ఏలియా గారు ఎట్లా అంటాడంటే, దేవుడు ఎక్కడికి పమ్మంటే అక్కడికి వెళ్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాడు. మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు వెళ్ళమన్న చోటికి ఉండమన్న చోటికి వెళ్ళి అక్కడ ఉంటేనే దేవుని కార్యాలు మన పట్ల జరుగుతాయి. గుర్తుపెట్టుకోండి. దేవుడు చెప్పిన చోట ఉన్నప్పుడే మన అవసరాలన్నింటినీ దేవుడు తీరుస్తాడు. ఆయన వెళ్ళమన్న చోటికి వెళ్ళాలి, ఉండమన్న దగ్గర ఉండాలి, చేయమన్న పని చేయాలి. దేవుడు వెళ్ళమన్న చోటికి వెళితేనే కాకుల చేత ఆహారం పంపబడుతుంది. ఆయన చెప్పని చోటికి వెళితే అక్కడ మన కాకులు కనపడవు, అవసరాలు తీరవ పెట్టారా. దైవజనుడు ఏలియా గొప్ప ప్రవక్త. ఏమండి ఒక్కసారేనండి, దైవజనుడు ఏలియా ఎట్లాంటి అంటే రాజులతోనే పోయి ఢీకొని వాక్యం చెప్పేవాడు. అట్లా టోన్ వెళ్ళి ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉండమంటున్నా అంటే వాగులో ఉండమంటున్నాడు. వాగులో. అదే మిమ్మల్ని కానీ నన్ను కానీ వాగులో ఉండమంటే మనం ఉంటామా? వాగులో మనకేందంటే బిల్డింగ్లు ఉంటాయన్నా? వాగులో బిల్డింగ్లు ఉంటాయా? ఇల్లులు ఉంటాయా? అపార్ట్మెంట్లు ఉంటాయా? వాగు అంటే అర్థమైంది, నీళ్లు. ఏమంటే చిన్న నదిలాగా, ఆ నది లాంటి దాని దగ్గర, చెరువు లాంటి దాని దగ్గర ఎక్కడో ఆ చెట్టు త్వరలోనో ఆ జమ్ములోనో ఆ గడ్డిలోనో ఉండమని చెప్తున్నాడు. ఉన్నతమైన ప్రవక్తని, భక్తిపరుణ్ణి, ఇశ్రాయేలు దేశాన్ని గడగడ వణికించిన వాడిని నన్ను పోయి వాగులో ఉండమంటావా అన్నాడా? దేవుడు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాలా, కూర్చో అంటే కూర్చోవాలా, లేయి అంటే లేయాలా. దేవుడు మనకు మందిరంలో చీపురు కట్ట పట్టుకునే పని అప్పగిస్తే చీపురు కట్ట పనే చేయాలి. ఎట కనపడుతున్నాను నేను? చీపురు కట్ట పట్టుకుని కనపడుతున్నాను నీకు సైతాన్ అనకూడదు. ప్రభు మనల్ని ఏది చేయమంటే, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండడం అలవాటు చేసుకోవాలి, ఏలియా గారిలాగా. దీన్నే కెరీతు అనుభవం అంటారనమాట. కెరీతు దగ్గరకు వస్తే మన స్థాయిలు, మన స్టేజ్లు ఆలోచించకూడదు. ఉండమన్నప్పుడు ఉండాలా, కూర్చోమన్నప్పుడు కూర్చోవాలా. వాగులో నీళ్ళు ఎటుంటాయన్నా? వాగులో నీళ్లు శుద్ధంగా ఉంటాయా? పరిశుభ్రంగా ఉంటాయా? కాస్త డస్ట్ పడి ఒక్కోసారి అనిపిస్తుంది నాకు, దేవుడు ఎంత పెద్ద దైవజనుడైనా కొన్ని భయంకరమైన పరిస్థితులు కూడా నడిపిస్తాడు. వాగులో నీళ్లు తాగమని చెప్తున్నాడు దేవుడు. కొంతకాలానికి ఆ వాగు ఎండిపోయిందని చెప్పింది బైబిల్. అంటే ఎండిపోయే నీళ్లు శుభ్రంగా ఉంటాయా? ప్రవహించే నీళ్ళన్నా అయితే శుభ్రంగా ఉంటాయి. ఒక గుంటలో అండి, పెద్ద గుంట అనుకోండి, ఆ గుంటలో నీళ్లు ఉన్నాయి, రోజుకి అవి బయటికి నీళ్ళు రావట్లేదు. అది రకరకాలుగా. కానీ దేవుడు తాగమన్నాడు, తాగాలి, వాగులో నీళ్ళు తాగాలి. నేను అనుకునేది ఏంటంటే, తన బిడ్డ కోసం దేవుడు వాగునీటినే శుభ్రపరిచి ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శుభ్రపరచకపోయినా తాగమంటే తాగాలి, కూర్చోమంటే కూర్చోవాలి, ఉండమంటే ఉండాలి, లేయమంటే లేయాలి. అందుకే ఏలియా ప్రవక్త ఎంత విధేయత చూపించాడో దేవునికి, ఎంత నమ్మదగినోడో, ఎంత నమ్మకమైనడో. ప్రభు ఆహారం కాకుల చేత పంపిస్తావా? ఇంకో మాట, ప్రభు కాకుల చేత పంపిస్తావా? నాకు కాకుల చేత. అయ్యా, కాకుల ఆహారం చేసి ఎవరైనా తింటారా? నీకు మైండ్ ఉందా అన్నాడా? నిద్రపోయేవాడు హల్లెలూయా చెప్పండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. అప్పుడప్పుడు అట్టేస్తుంటానండి బొమ్మలు. నిన్న కాకుల చేత నాకు ఆహారం ఏంటి ప్రభువా? కాకులు తెస్తే తినడం నేను కనపడుతున్నానా? నేను ఎవరిని? ఇశ్రాయేల్ పాస్టర్ని. ఇశ్రాయేల్ అంటే ఒక రేంజ్ ఉంది తెలుసా? కాకులు తెస్తే అన్నం తింటారు ఎవరన్నా? కాకులు తెచ్చింది నేను తినాలా? కాకి ఎంత, కాకి బతుకెంత అని అనలేదమ్మా మనలాగా. ప్రభువా, నువ్వు ఎవరిని పంపిస్తే, ఏది పంపిస్తే, ఎక్కడ ఉండమంటే అక్కడ అని అనుకొని అప్పగించుకొని కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి ఎక్కడో ఒక పక్క దాక్కొని ఉన్నాడు. ఉదయాన బయటకు వస్తాడు, సాయంత్రం బయటకు వస్తాడు. ఆ కాకులు అరిసినప్పుడు బయటకు వస్తాడు అనమాట. ఆ వచ్చి కింద పెట్టి గడ్డిలో పెట్టి కావు అని అరస్తాయి. అవును వస్తాడు బయటికి, మొత్తం తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట. పెట్టారా? ఈ విధంగా
ఇంచుమించుగా సంవత్సరం రోజులు ఆ వాగులోనే ఉన్నట్టుగా వాక్యం సెలవిస్తుంది మనకి. ఇప్పుడు మనం కాకుల దగ్గరకు వద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దైవజనుని పోషించడానికి దేవుడు ఇప్పుడు ఎవరిని ఎన్నుకున్నాడు చెప్పండి? ఎవరిని ఎన్నుకున్నాడు? కాకుల్ని. చాలా ఆశ్చర్యం కదా. ఏలియా గారు ఎక్కడున్నాడా అని దేశాలు వెతికిస్తున్నారు. అవసరమైతే దేవుడు మనుషులను కూడా ఏర్పాటు చేయగలడు. తర్వాత ఏర్పాటు చేశాడు కదా, మళ్ళా సారేపతి విధవరాలను ఏర్పాటు చేశాడు దేవుడు. కానీ ముందు కాకులు దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నట్టు? ఇంకెవరైనా మనుషులను ఏర్పాటు చేయొచ్చు కదా. ఏలియా గారికి అర్థం అవ్వాలి, నేను ఆరాధించే దేవుడు కాకుల చేత కూడా గొప్ప కార్యాలు చేయిస్తాడని అర్థం అవ్వాలి. ఆయనకే కాదు, ఈరోజు మనకు కూడా అర్థం అవ్వాలంటే ఆయన చేయాలా, అసాధ్యమైన కార్యాలు చేయాలా. చరిత్రలో, ప్రపంచ చరిత్రలో కాకులు దేవునికి పనిచేసాయి. కాకులు దేవుని పని చేసాయి, సేవకుని పోషించాయి, సేవకుడికి ఆహారం తెచ్చిపెట్టాయి. ఒకసారి కాకుల దగ్గరికి వెళ్ళి కాకుల స్వభావాలు ఆలోచిస్తే, కాకుల స్వభావాలు, అసలు కాకుల స్వభావం చూసే ముందు కాకులు ఎన్ని జాతులో మీకు ఎవరికైనా ఐడియా ఉందా? ఐడియా ఉంటుందిలే. కాకుల్లో చాలా జాతులు ఉన్నాయి బిడ్డలారా మన దగ్గరే. నల్ల కాకి, తెల్ల కాకి. తెల్ల కాకి ఏడుందని నన్ను అడగబాకండి. నల్ల కాకి, తెల్ల కాకి, చెరువు కాకి, బొంత కాకి, ఇంటి కాకి, అడవి కాకి. సామెత గ్రంథంలో లోయ కాకి, జముడు కాకి. ఇంకేమైనా కాకులు ఉంటే మీరే చెప్పుకోండి. కింద జానపేట చూస్తున్నారంటే ఇన్ని కాకులు ఏమన్నాయి సార్, నువ్వు సొంతగా చెప్పుకుంటున్నావా లేకపోతే నిజంగా ఉన్నాయా అన్న? జముడు కాకి ఐడియా ఉంది కదా నీకు? జముడు కాకి ఐడియా ఉంది కదా? మన ఎర్రగా రెక్కల మీద కోయిల్లాగా ఉంటుంది, అది కోయిల్ కాదు, జముడు కాకి. నల్ల కాకి, తెల్ల కాకి, చెరువు కాకి, బొంత కాకి, ఇంటి కాకి, అడవి కాకి, లోయ కాకి. లోయ కాకులు భలే కొరంగా ఉంటాయి. లోయ కాకులు దయాదాక్షిణాలు ఉండవు. ఇంటి కాకిలాగా ఉండదు. అది వస్తే పొడుచుకోపోవటం, ఇంకా ఏం మాట మందలు ఉండదు ఇక్కడ. ఇన్ని రకాల కాకులు ఉన్నాయి బిడ్డలారా. కాకుల గురించి మనం బైబిల్ చదివితే కాకులు హేయమైనవి, తినకూడదని చెప్పాడు దేవుడు మనకి. మాంసంగా కాకులు తినకూడదని చెప్పాడు దేవుడు ఇజ్రాయేలు చెప్పేటప్పుడు లిస్టులో. లేవికాండం 11వ అధ్యాయంలో ప్రతి విధమైన కాకిని మీరు తిననే. మీరు నా మాట వినడం లే, నా వాక్యం వినటం లే. మీరు నా వాక్యం వింటే ఇప్పుడు మీ మాటలు నాకు అర్థం అవుతాయి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. కాకుల్ని తినమన్నాడా తినొద్దు అన్నాడా? మరి కాకి మాంసం మేము తింటామంటే నాకు సంబంధం లే. కొంతమంది తింటారు, మనలో కాదులే, కొందరు తింటారు. హేయమైనది అని దేవుడు చెప్పిన తర్వాత ప్రార్థన చేసుకుని తింటాం సార్ మేము అనకూడదు. మళ్ళీ మనం సార్ కొత్త నిబంధనలో ప్రార్థన చేసుకుని దేన్నైనా తినొచ్చు అంట కదా. మేము తింటాం సార్, మేము ఏదైనా తింటాం. మీరు ఏదైనా తింటారు అనుకున్నప్పుడు నేను చెప్పినవి కూడా తినాలా. మీరు కొన్నే తినకూడదు, అన్నీ తింటున్నప్పుడు అన్నీ తినాలి. ఎందుకు అంత బాధ మనకి? ఎందుకు అంత అవసరం? చైనా వాళ్ళలాగా పురుగులను కూడా వదలంటున్నా వాళ్ళు. మరి లాస్ట్కి పురుగులను కూడా అన్ని రకాల తాలింపులు. నాయనో, ఇంకొక జనం ఉంటే ఆంధ్రప్రదేశ్ నిలువు జిల్లాలో పుట్టాలి మనం. ఏమని చెప్పండి గట్టిగా. అక్కడ శ్రేష్టమమ్మ, జాగ్రత్తగా తింటారు. మనకి దేవుడు మంచి కృపనిచ్చాడు. చైనాకు కానీ పోయి, చైనా వీడియోలు ఉంటాయి కొన్ని, మన వాళ్ళు బాగా చూపిస్తుంటారు. కొంతమంది పోయి అవి కానీ చూస్తే తేళ్ళు కూడా వదలట్లా. తేళ్ళు వదలట్లా, కప్పలు వదలట్లా, పాములు వదలట్లా, ఏం వదలట్లా. వాళ్ళు దొరికినట్టు తినేయటమే. అంత జనాభా కంటం ఎందుకు, ఇన్ని బాధలు ఎందుకు? మనం మాత్రం కాకులను తినకూడదు, కాకులు హేయమైనవని చెప్పాడు దేవుడు. రైట్ బిడ్డలారా, ఇప్పుడు కాకు స్వభావాలు చూడండి. కాకి చూడడానికి అందంగా ఉంటుందా, అసహ్యంగా ఉంటుందా? కాకి చూచుటకు అందముగా ఉండును అంటారా? బిడ్డలారా, కాకిని చాలా ప్రతి దాంట్లో వాడుకుంటారు. పాప తిట్టేటప్పుడు కాకినే గుర్తు చేసుకుంటారు అందరూ. నల్లగా ఉన్న వాళ్ళని చెప్పాలనుకున్న ఎట్లా చెప్తారన్నా? బ్లాక్గా ఉండేవాళ్ళని, నల్లగా ఉండేవాళ్ళని చెప్పాలంటే కాకి రంగు, కాకి నలుపు. కాకిని చూస్తే ఎట్లా ఉంటుందో అబ్బాయిని చూస్తే అట్టే ఉంటుంది. అబ్బాయి కాకిలాగే ఉంటాడు అబ్బాయి. చూసారా, రంగును బట్టి కూడా దాన్ని ఎగతాళి చేస్తారు మనుషులు. పాట బాగా పాడట్లేదు అనుకో, పాట బాగా పాడకపోతే ఏమంటారు తెలుసా? కాకిలాగా అరస్తున్నాడు, కాకి గోల.
ఎక్కువ మాట్లాడేవాళ్ళు ఏంది నీ కాకి గోల అంటారు. గోల చేసినా కాకిని తిట్టారు, రంగును చూస్తే కాకిని తిట్టారు. రంగుని గురించి చెప్పేటప్పుడు కూడా కాకి రంగు నలుపు చీకటికి సాదృశ్యం పెట్టలేరు. కాకిని ఎవరు మంచిదానికి వాడరు. అసలు కాకులు ఎప్పుడు కూడా కాకుల గురించి ఎవరు మంచిగా మాట్లాడుకోరు, ఏదో ఒకటి చెడ్డ చెప్తారు దాని గురించి. ఇది ఫస్ట్ పాయింట్. కాకుల స్వభావాల్లో నల్లనివి, అసహ్యమైనవి, దాన్ని ఎవరు మంచి అనరు. అందరూ దాన్ని ఎట్లా వాడుకుంటారంటే తిట్టేదానికే వాడుకుంటారు. రెండో పాయింట్లోకి వెళితే కాకి అంత దొంగ, కాకులంత దొంగలు ఇంక భూలోకలు ఎవరు లేరు. కాకులు అసలు సిసైన గజన దొంగ ఏంది, గజ దొంగలు, మామూలు దొంగలు కాదు. నువ్వు బయట వస్తువు పెట్టి అటు తిరుగు ఉంటుందలే. అందుకే పాపం వాటికి భయపడిపోయి వలలు తెచ్చి కప్పుతుంటారు చేపల మీద. వల కింద చేపలు పెట్టి పైన వలేసి తిరగతుంటారు, ఎక్కడి నుంచి వస్తాడా నల్లోడు ఎత్తుకోపోతాడని. కాకులు దొంగలు, దోచుకునే పక్షులు, దోపిడీ చేస్తాయి మనల్ని కాకులు మనల్ని. ఏంది ఇంత దుర్గుణాలు ఉన్నటువంటి ఈ కాకిని దేవుడు తన సేవకు వాడుకోవటం ఏంటి? కాకులు స్వరూపం బాగుండదు, గొంతు బాగుండదు. కాకిని ఎవరు పాపం మంచి అనరు. పాపం 24 గంటలు అరస్తూనే ఉంటుంది ఆ మనిషి. అయినా దాని చూపు ఎప్పుడైనా మీరు చూసారా? కాకి చూపు ఎప్పుడైనా చూసారా? నిలకడగా సక్రమంగా ఒకవైపు చూస్తుంది. అది ఇటు అది తల తిప్పదు, కళ్ళు తిప్పేస్తుంటుంది. అటు చూస్తే ఇటు వస్తుంది. బిత్తర సూపులు పద్ధతి లేసేదానికి. దొంగలకి ఏ సూపు ఉంటుంది? అదే. ఎవడు వస్తాడో ఏ పక్క చూస్తాడు, ఎప్పుడు పోతాడో లాక్కోపోదామా, కొట్టుకోపోదామా. ఒకసారి చిన్నప్పుడు ఇడ్లీలు తీసుకొని పోతున్నాను నేను ఇంటికి. చిన్నప్పుడు ఇడ్లీలు చేత్తో పట్టుకొని పెద్ద బెల్డపు కొడతా పోతుండే. అవి ఎట్టంటే ఏదో గుర్తుంది నాకు, ఆత్రం ఇప్పేసుకొని తిందామని ఇప్పుకొని ఇట్లా పట్టుకున్నా, చేత్తో తీసుకోపోతున్నా, తందనింత వచ్చి నా చేతులకి నొప్పి పుట్టింది, గుచ్చుకున్నాయి దాని గోర్లు, లాక్కెళ్ళిపోయింది. చేతులు ఇంకాడుంది. ఏడ్చుకుంటా ఆ కాకి ఎట్టిపోతే పోతున్నా నేను. ఎట్టాడదానా సైతాన్, నా ఇడ్లీ నాకు ఇచ్చేయి, నా ఇడ్లీ ఎందుకు దొంగలకే దొంగ. కాకులు దొంగలు, దోచుకునే పక్షులు, దోపిడీ చేస్తాయి. మూడోది కాకి స్వభావం, శుభ్రమైన ఆహారం అసలు తిందు. అదేందో పెట్టింది పేరు. మాలిన్యం ఎక్కడుంటుందో, నిషిద్ధమైన ఆహారం ఎక్కడుంటుందో నాకు అనిపిస్తుంది. కాకులు కానీ దేవుడు పెట్టకపోతే ఎక్కడ ఎలుకలు అక్కడే చచ్చిపోయి అట్టే ఉండేవి. ఆ కాకులను దేవుడు పెట్టడం వల్ల క్లీన్ చేసేస్తూ ఉంటాయి, రోడ్లని చెట్లు నీట్గా క్లీన్ చేసేస్తుంటే ఇళ్ళల్లోకి తీసుకోపోయి. దేవుడు ఒక జంతువుని చేసాడంటే మనకు మేలు చేయడానికే చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాకి తిన్నంత అసహ్యమైన నిషిద్ధమైనది ఇంకొక పక్షి తిందు. అదే పావురం తీసుకోండి. ఎప్పుడైనా చచ్చిపోయింది తినని మీరు చూసారమ్మ? పావురం చచ్చిన పక్షులు తిన్నట్టు మీరు చూసారా? మాంసం తింది పావురం, గింజలు పచ్చని మొక్కలు తింటుంది. ఏంది కాకి పావురం ఇంత తేడా? దేవుడు వాటిని అలా చేశాడు. అసలు కాకి చరిత్రే మంచిది కాదు అసలు. పాపం ఎవరు దాని గురించి మంచిగా మాట్లాడుకోరు. ఇప్పుడు ఏలేగదే అంటే, అయ్యా కాకి ఏ ఆహారం తింటుంది అయ్యా ఆ ముక్కుతోటే మళ్ళీ నాకు అక్కడ చచ్చిపోయిన ఎలుకని తింటుంది, మళ్ళీ ఇక్కడ నాకు రొట్టె మాంసం తెస్తుంది, నేను ఎట్ట తినాలి నాయనా అన్నాడా? దేవుడు తినమంటే తినాలంతే. పేతురు గారు చూడండి, పేతురు గారు ఒక మాట అన్నాడు. ఆయన చర్మకారుడు సీమోను ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాడు. మధ్యాహ్నం పూట ఒక దర్శనం వచ్చింది. దర్శనంలో 4 చెంగులు పట్టబడి, 4 చెంగులు కలిగి సకల జంతువులు, చతుష్పాద జంతువులు ఉన్నటువంటి దుప్పటి కిందకి దిగింది. దాంట్లో అన్నీ ఉన్నాయి, రకరకాల జంతువులు, రకరకాల పురుగులు మొత్తం ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, వాటిని చంపుకొని తిని పేతురు నువ్వు అన్నాడు. అప్పుడు పేతురు గారు ఏమని చెప్పండి? అయ్యా ఏ రోజు కూడా అట్లా రోట్లు ముట్టలేదు, తినలేదయ్యా, నా వల్ల కాదయ్యా. పేతురన్నా కల్లో ఆ మాట అన్నాడు, కానీ ఏలియా గారు కాకులు తీసి తినమంటే మౌనంగా తిన్నాడు అంతే. మాలిన్యాన్ని, నిషిద్ధమైన ఆహారాన్ని తినే పక్షులు ఈ కాకులు. బైబిల్ చెప్పింది కాకి హేయమైందని. బిడ్డలారా, కాకి చూపు చెప్పేందాక మీకు, ఎప్పుడు కూడా కాకి స్ట్రైట్గా చూడనే అటు ఇటు చూస్తుంటుంది. కాకి అటు ఇటు చూస్తుంది. అది నిలబడ్డం కూడా ఒక దగ్గర నిలబడదాను. అదే సప్పన ఎగరతుంది, ఇటు వాళ్ళది సప్పన అటు ఎగరతుంది, అటు ఇటు. కాకు భలే ఉరిపిస్తుంది మనల్ని. ముందుకు వచ్చి మన వెనక్కి వెళ్తుంటుంది. కాకి ఇటు అటు చూస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది.
కాకి స్వరం విన్నామంటే మాధుర్యంగా ఉంటుందా? బాగా పాడే వాళ్ళని చూసి ఏమంటారు చెప్పండి? ఏం ఏం గొంతయ్యా, కోయిల వంటి స్వరం. బాగా పాడకపోతే కాకి స్వరం, అపస్వరం. కాకి స్వరం బాగలేదు, కాకి ముఖము బాగలేదు, కాకి నోరు బాగలేదు, కాకి తిండి బాగలేదు, కాకి ప్రవర్తన బాగలేదు, కాకి దొంగ, అన్నీ చెడిపోయిన స్వరాలు, చెడిపోయిన బతుకే. లాస్ట్ది ఏంటంటే ఈ కాకి బిడ్డలారా, కాకి కృతజ్ఞత లేని కాకి. కాకి కృతజ్ఞత ఉండదు, మేలు చేసిన తర్వాత వెంటనే మర్చిపోద్ది. అదేనో తన బుద్ధి. ఒక్కొక్కసారి కొంతమంది భోజనం పెడతారు, దానికి తీసుకొచ్చి మా ఇంట్లో మాకు ముత్తుకూరులో ఇందిరమ్మ కాలనీ పక్కన, మా ఇంటి పక్కన ఒక హక్కు ఉండేది. ఇంట్లో అన్నం కానీ మిగిలిందంటే ప్లేట్లో, చిన్న ప్లేట్లో పెట్టి గోడ మీద పెట్టి పిలుస్తూ ఉండేది కాకుల్ని. అంటే కాకులు కూడా పిలుస్తారని అప్పుడే అర్థమైంది నాకు. ఆమె ఏం పెడుతుందంటే కావు కావు దా దా కావు కావు అనేది. నేను బయటకు వచ్చా, అక్క కాకులు కూడా పిలుస్తారు ఇట్లాగా? అవును పాస్టర్ గారు, ఇటు పిలిస్తే కాకులు వస్తాయి. ఆ ఎక్క తప్ప ఇంకెవ్వరు పిలవాల, అటు పిలవటం నేను ఆ ఎక్క దగ్గరే చూసా. కాకుల్ని పిలుస్తున్నారనమాట. ఆ ఇంట్లోనే ఆ అక్క అన్నం పెట్టిందా ఇప్పుడు నేను అక్కకి ఆ కాకులకు అన్నం పెడుతున్నాను కదా, నా ఇంట్లో శాహ మొక్కలు తీసుకో బాబా కన్నా బయట పెడితే తిన్న ఇంట్లో ఎత్తుకోపోతుంది. దానికి అవన్నీ అనవసరం, నాకు అన్నం పెడుతుంటారా అనవసరం, పొడవటమే, ఏ ఇంట్లో లాక్కోపోవటమే. దానికి కృతజ్ఞత లేని కాకి. బిడ్డలారా, ఇన్ని భయంకరమైన స్వభావాలు ఆ కాకిలో ఉంటే ఇప్పుడు దేవుడు చూడండి, ఇంత హేయమైన నీచమైన పక్షి జాతి ఈ కాకి జాతిని దేవుడు ప్రత్యేకంగా దైవజనుని పోషించడానికి వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంత మలినమైన కాకుల్ని, ఇంత దొంగల్లాంటి కాకుల్ని దేవుడు తన పని కొరకు ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు, వాడుకున్నాడండి. ఇప్పుడు ఇంతవరకు మన విన్న వాక్యం మనకేమి నేర్పిస్తుందంటే, కాకి లాంటి స్వభావం కలిగిన మనుషులు ఒకవేళ ఇప్పుడు ఇక్కడ ఉంటే, ఆ కాకులను వాడుకున్న దేవుడు నిన్ను కూడా తన పని కోసం వాడుకుని తీరతాడు యేసు నామములో. గట్టి చెప్పండి హల్లెలూయా. కాకులను కూడా సృష్టించింది ఎవరు? దేవుడే కదా. ఆ కాకిని సృష్టించింది కూడా దేవుడే. నల్లగా ఉందని మనం ఎగతాళి చేయకూడదు ఆ కాకిని. దాని జీవితం దానిది, హ్యాపీగా బతికేస్తుంది. మనమేమో దాని గురించి ఇప్పుడుదా చెప్పుకొని నవ్వుకున్నాం. దేవాతి దేవుడే తన పరిచరిక కాకులు పిలుచుకున్నాడు. కాకి లాంటి మనస్సాక్షికి కలిగిన ప్రజలు ఇక్కడ ఉంటే, అంటే కాకి లాంటి మలినమైన బ్రతుకు, స్వరం బాగలేదు, దొంగ, ఇట్లాంటి అవలక్షణాలు కలిగిన పక్షి, మలినమైన పక్షి, హేయమైన పక్షిని కూడా దేవుడు వదిలిపెట్టకుండా తీసుకొని తన దగ్గర తీసుకొని తన పని కొరకు వాడుకుంటే ఏమండి, అటువంటి మనస్సాక్షి జీవితం కలిగినటువంటి మనల్ని కూడా ఈ మధ్యాహ్నం ఖచ్చితంగా దేవుడు వాడుకొని తీరతాడు యేసు నామములో. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, ఖచ్చితంగా మనల్ని దేవుడు వాడుకుంటాడు. ఆ కాకులను వాడుకున్నవాడు నిన్ను నన్ను వాడుకొని తీరతాడు. ఇప్పుడు ఈ కెరీతి కాకులు ఉన్నాయే, ఈ కెరీతి కాకులు మనకు బోధిస్తున్నాయి అన్నమాట. వాటి బోధ విందాం మనం. ఒక్కొక్క పాయింట్ టకటక రాసుకోండి, గుర్తుపెట్టుకొని బిడ్డారా. ముగిచేసి ప్రార్థన చేద్దాం మనం. ఇక దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, బాగా వినపడటానికి మేము ఫ్యాన్ వేసుకోవాలి, తర్వాత వేసుకుంటాం. రైట్. ఫస్ట్ పాయింట్, కెరీతి కాకులు బోధిస్తున్నాయి మనకి. ఫస్ట్ పాయింట్, ఆ కాకులు ఏముంటాయంటే, తాటాకులు తిని హోలీ జడ్జ్ ప్రైర్ సెంటర్లో విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, హేయమైన జాతి మాది. ఈ హేయమైన జాతిలో నుంచి దేవుడు మమ్మల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని ప్రత్యేకపరుచుకున్నాడు. ఈ కాకి జాతిలో నుంచే. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంవత్సరం రోజులు ఇవి పేరు కాకులే కానీ కాకి క్యారెక్టర్ వాటిలో ఏమీ లేదు. మొత్తం మా జాతిలో నుండి దేవుడు మమ్మల్ని ప్రత్యేకించుకున్నాడు. ఒకవేళ ఈ మందిరంలో ఉన్న నీవు, పాస్టర్, ఎవరైనా కూడా, మీరు కూడా హేయమైన క్రియలో ఉన్నట్లయితే మమ్మల్ని ప్రత్యేకించుకున్నట్లుగా మిమ్మల్ని కూడా దేవుడు ఈరోజు ప్రత్యేకించుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. మమ్మల్ని దేవుడు ప్రత్యేకించుకున్నాడు. మీరు చెప్పండి, మనల్ని కూడా దేవుడు ప్రత్యేకించుకున్నాడా, ప్రత్యేకించుకోలేదా? ప్రత్యేకించుకున్నాడా, ప్రత్యేకించుకోలేదా? మనం ఎవరమే లోకములో నుండి వేరు చేయబడిన వారిమి. మనము ప్రత్యేకంగా ఉండాలని, మూర్ఖమైన ఈ తరం వారికి వేరై బ్రతకమని పేతురు గారు, అపోస్తలుడు గారు అది చెప్పాడు. మనం కూడా ఆ కాకులు ఎట్లా ప్రత్యేకించబడ్డాయో, కాకి జాతిలో నుంచి, హేయమైన జాతిలో నుంచి మనం కూడా ఈ భూలోకం మీద సకలమైన దుష్ట ప్రజలలో నుండి దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నాడు ఆ కాకుల్లాగా. కానీ మనం మర్చిపోయాం ఈ సంగతి. కాకులు మర్చిపోవాలా. ప్రభు నామానికే మహిమ కలుగును గాక.
రైట్, ప్రత్యేకించుకున్నాడు, మంచిదే. ప్రత్యేకించుకున్న తర్వాత వెంటనే మీరు పట్టుకోపోండి, ఎత్తుకోపోండి రొట్టె మాంసం దైవజుడు కంటే నిన్నటిదాకా తిన్నాయి ఆ మాంసాన్ని, ఎక్కడ పడితే అక్కడ తిన్నాయి. ఇప్పుడు ఎట్లాగా? ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఆ కాకులు అంటున్నాయి, మా నోరు అపవిత్రమైందా, మా కళ్ళు అపవిత్రమైనయా, మా సర్వశరీరం అపవిత్రంగా ఉండింది కదా నిన్నటిదాకా. ఎప్పుడైతే మమ్మల్ని దేవుడు ప్రత్యేకించుకున్నాడో ఇప్పుడు మమ్మల్ని అందరినీ దేవుడు కడిగి పవిత్రపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్ని కాకుల్లాగా మేము ఇప్పుడు అపవిత్రమైన కాకులం కాదు. దేవుడు మమ్మల్ని ఏం చేశాడు? ప్రత్యేకించుకున్న తర్వాత పవిత్రపరిచాడు మమ్మల్ని. మేము పవిత్రపరచబడిన కాకులమి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకప్పుడు మనం కూడా లోకంలో పాపంలో శాపంలో ఉండి ఘోరమైన దుష్కార్యాల్లో ఉన్నవాళ్ళమి. వాటిని ఎలా దేవుడు మనల్ని ప్రత్యేకపరచుకున్నాడు. ప్రత్యేకపరచుకున్న తర్వాత తన రక్తము చేత మన పాపములు కడిగి ఏమని చేశాడు చెప్పండి? ఏం చేశాడు? పవిత్రపరిచాడు. మనల్ని కూడా పవిత్రపరిచాడు దేవుడు. ఈ మందిరంలో కూర్చున్న మనమందరం ఇప్పుడు యేసు రక్తం చేత పవిత్రపరచబడ్డ వారి మీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒకవేళ మీరు ఎవరన్నా మర్చిపోతే కాకులు చెప్తున్నాయి మనకి, మమ్మల్ని ప్రత్యేకించుకున్నాడు, పవిత్రపరిచాడు దేవుడు మమ్మల్ని. ఇప్పుడు మా నోళ్ళలో అపవిత్రత లేదు, మా సర్వశరీరం అపవిత్రత లేదు, మా కాళ్ళు కూడా అపవిత్రమైన వాళ్ళవు. మేము ప్రత్యేకమైపోయాం దేవుని పని కోసం. మూడో పాయింట్ ఏంటంటే, కాకులు చెప్తున్నాయి దేవుని పని కోసం, ఆయన ఒక పని కోసం మమ్మల్ని ప్రతిష్ఠించుకున్నాడు. బాగా వినండి. 1 ప్రత్యేకపరచుకున్నాడు, 2 పవిత్రపరిచాడు, మమ్మల్ని దేవుడు ఇప్పుడు ప్రతిష్ఠించాడు ఒక పని కోసం. ఇక మేము ఆ పని కోసం ప్రతిష్ఠించబడ్డాం. ఇక ఈ రోజు నుంచి మా పని ఏంటంటే ఆయన చెప్పిన పని చేయటమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము కూడా దేవునికి ప్రతిష్ఠించబడాలి బిడ్డ, కాకుల్లాగా. దేవుని పనికి ప్రతిష్ఠించుకోవాలి. ఆదివారం ఇక నేను 3 ఆరాధన చూసుకొని వచ్చిన దాకా 3 ఆరాధనలు చూసుకోవడమే నా పని. ఆదివారం మొత్తం ఇంటు కొట్టేదంటే ఏ పని లేకనా నేను దేవుడి పని కోసం ప్రతిష్ఠించుకున్నా. ఆదివారం ఇంక దేవునికి నేనంతే. నా సొంత పనులు ఎప్పుడు అన్నీ ఆపేయాలా? నేను దేవునికి ప్రతిష్ఠించబడ్డాను. నన్ను దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు తన పని కోసం. బాగా కాకులు చెప్తున్నా ఈ మాట. అయిలారా, మమ్మల్ని హేయమైన కాకి జాతి నుంచి దేవుడు ప్రత్యేకించాడు, మా అపవిత్రతనంతా కడిగి పవిత్రపరిచాడు. ఇప్పుడు ఒక పని కొరకు మమ్మల్ని ఆయన ప్రతిష్ఠించాడు. నాలుగోది కాకులు చెప్తున్నాయి, దేవుడు మాకు కొన్ని బాధ్యతలు అప్పగించాడు అని చెప్తున్నాయి కాకులు మనకి. ఏం అప్పగించాడంట? కాకులకి ఏం అప్పగించాడంట? బాధ్యత. ఇప్పుడు మీకు దేవుడు బాధ్యతలు అప్పగించలేదా? ఇక్కడ కూర్చున్న బిడ్డలకి మనకు కూడా దేవుడు కొన్ని బాధ్యతలు అప్పగించి ఉంటాడు. ఆయన పనులు కానీ కుటుంబంలో కానీ. ఆ కాకులు చెప్తున్నాయి మమ్మల్ని ప్రత్యేకించింది, పవిత్రపరిచింది, ప్రతిష్ఠించింది. ఎందుకంటే మాకు కొన్ని బాధ్యతలు అప్పగించడానికి. బిడ్డ, దేవుడు కూడా తన సన్నిధిలో నీకు నా బాధ్యతలు అప్పగించి ఉంటాడు. గుర్తుబట్టి ఆ బాధ్యతలు ఏంటో. టైంకి రావటం, టైంకి వెళ్ళిపోవటం. క్రైస్తవులు ఎట్లా అయిపోయారంటే, క్రైస్తవులు అందరికంటే వెనకొస్తారు చర్చికి. ఆమేనండి. వచ్చేటప్పుడు అందరికంటే క్రైస్తవులు కొంతమంది వచ్చేటప్పుడు అందరికంటే వెనకొస్తారు, వెళ్ళేటప్పుడు అందరికంటే ముందు వెళ్ళటం కదక్కు, అందరికంటే ముందు. ఆమె అనగానే ఆమె అనబల్లే. మన పరమ తండ్రి అయినా ఎల్లు, పరమ తండ్రి లేదు, పరిశుద్ధాత్మ లేదు, నాయన నువ్వు ఓరా తండ్రి, ఇంతసేపు వాక్యం చెప్పేదా, ఎల్లో అడ్రస్ బుల్లెట్కి కూడా దొరకని వెళ్ళిపోతున్నారు విశ్వాసులు. ఇప్పుడు అందరికంటే వెనక వస్తారు, అందరికంటే ముందు వెళ్ళిపోతున్నారు. కాకులు చెప్తున్నాయి మాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. సంఘంలోకి వచ్చిన తర్వాత వెళ్ళిపోకూడదు. అట్లాగా ప్రార్థన అయిన తర్వాత కాసేపు నిలబడి కొత్త వాళ్ళు పలకరించుకొని, స్త్రీలతో పురుషులతో కాసేపు మాట్లాడి వందనాలు చెప్పి ఎట్లా ఉన్నారక్క పలకరించుకొని, కొంతమంది మూతులు తిప్పుకుంటారు సంఘంలో, మాట్లాడరు. మనం ప్రజలు చెప్తున్నా కూడా ఏందో ఆ మూతులు మూతులు తిప్పినట్టే సీరియస్ వస్తాయి, మాట్లాడరు, కలుపుకోరు మనతోటి. ఆ మూతులు తిప్పేవాళ్ళని కొంచెం పక్కన పెట్టి బాగుండే వాళ్ళతో మాట్లాడుకుంటా, ప్రేమను చూపిస్తా, కాస్త ప్రేమతో మాట్లాడి నిదానంగా వెళ్ళాలి. ఏవో ఆదివారం టెన్షను మనుషులకి. అందరికంటే వెనక వస్తారు, అందరికంటే చెప్పు మర్యాదగా, అందరికంటే వెనకొచ్చి అందరికంటే ముందు వెళ్ళిపోతారు. కాకులు చెప్తున్నాయి మేము అట్లా వెళ్ళాం, మాకు కొన్ని బాధ్యతలు అప్పగించాడు దేవుడు, అవి నెరవేర్చుకుని వెళ్ళాలి. 5వ చెప్తున్నాయి కాకులు, దేవుడు మాకు బాధ్యతలు అప్పగించిన తర్వాత ఆయన మాకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటికీ మేము లోబడ్డాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇంచుమించుగా ఒక 5 నుంచి 10 కాకులు అనుకుంటున్నాను నేను. 5 నుంచి 10 కాకుల లోపల దేవుడు ఒక గ్రూప్ని ఏర్పాటు చేసుకున్నాడు. అన్ని కాకులు కాదు, కెరీతులో ఉన్న కాకులు ఇవి. కెరీతు వాగులో పనిచేసే కాకులు అన్నమాట. ఒక 5 నుంచి 10 కాకులు ఉంటాయి. ఈ కాకులను దేవుడు ప్రత్యేకించుకున్నాడు. బిడ్డలారా,
లోకమంతా మలినంగా ఉంది, నిన్నే దేవుడు ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ఒక కిరీటు కాకివి ఈ రోజున. మనల్ని ప్రత్యేకించుకున్నాడు దేవుడు. దేవుని ఆజ్ఞలకు లోబడిపోయాయి కాకులు. చెప్పిన మాట వినడానికి లోబడ్డాయి అంతే. మారు మాట మాట్లాడలా. నా తండ్రి నువ్వు ఏది చెబితే అదే ప్రభువా. లోబడిపోయాయి కాకులు. బిడ్డలారా, ఆ తర్వాత 6వ సంగతి చూడండి. కాకులు ఏమన్నాయంటే, ఏం చెప్తాం, మనతో ఏం బోధిస్తున్నాయంటే, అయ్యారా సంవత్సరం పాటు దేవుడు మమ్మల్ని కొన్ని బాధ్యతలు అప్పగించాడు కదా. మా బాధ్యత ఏంటి? దైవజనులకు ఆహారం పెట్టడం. ఎప్పుడైతే ఈ బాధ్యత మాకు అప్పగించాడో అప్పుడే మేము 10 మంది మాట్లాడుకున్నాం. మా బ్రదర్స్ అందరం మాట్లాడుకున్నాం. ఏమనుకున్నామంటే, రే 1 సంవత్సరం రోజులు మన నోటికి మనం కట్టేసుకోవాలా. ఇప్పుడు మాంసం మొక్కలు చూస్తే కాకి ఏమనిపిస్తుందమ్మా? తినాలని కాదన్న, అడ్రస్ ఉండదు కానీ అక్కడ. అది మాంసం మొక్క అట్ట పెట్టి అట్టొచ్చి బయటికి పోయే లోపల 4 తుండెలు అయిపోతుంది ఆ మొక్క. ఎల్లో ఇప్పుడు ఆ కాకులు చెప్తున్నాయి, మేము దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి సంవత్సరం పాటు మా ఇష్టాన్ని చంపేసుకున్నాం అంతే. ప్రభునామానికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఒక్కరోజు నోరు కట్టుకోయే కాకి అంటే నేను మన మాట ఎందు దేవుడు చెప్పాడు కాబట్టి. ఎన్ని రోజులు నోరు కట్టుకున్నాయి? ఎన్ని రోజులు తమ ఇష్టాన్ని చంపుకున్నాయంట? సంవత్సరం రోజులు ఆ కాకులు తమ ఇష్టాన్ని చంపుకున్నాయి. నోరు కట్టేసుకున్నాయి అంతే. రొట్టెను చూస్తున్నా, మాంసాన్ని చూస్తున్నా, లోపల నుంచి ఎక్కడ నీళ్లు ఊరతాయేమోనని, అన్న కూడా తప్పిపోద్దేమోనని. మామూలు మాంసం మొక్కలా, మామూలు మాంసం ఇంత మొక్క, ఒక మొక్క ఇంత మొక్క. బిర్యానీలో మొక్క పడకపోయిందంటే కుర్చీలు పగిలిపోతాయి. పెళ్ళిళ్ళు అంతే. మాకు కొన్ని దగ్గర పెళ్లి కూతురు వాళ్ళకి బాగా మొక్కలు వేస్తున్నారు. పెళ్ళికూరు మాకు ఏమనుకుంటున్నారా మేసాలు చెప్తారు ఇక్కడ. ఇంకా 2 చేపటికి కుర్చీలు పగలుతాయి. కుర్చీలు పగిలి మొక్కల కోసం కుర్చీలు పగిలిపోతాయి అంతే. అట్టాట మొక్కను చూస్తే ఎవరికి ఊరికైనా మైండ్ ఎట్టుంటుంది. ఇప్పుడు ఈ కాకులు చెప్తున్నాయి, సంవత్సరం పాటు మా కోరికల్ని, మా ఇష్టాలని చంపేసుకున్నాం. తిండి మీద మా కోరికని చంపేసుకున్నాం మేము. విశ్వాసులారా, మీరు కూడా దేవుని కోసం నమ్మకంగా బతకాలనుకుంటే మీరు కూడా మీ ఇష్టాలు చంపేసుకుని దేవుని ఇష్టాలు చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ఇష్టాలు చంపేసుకోవాలి. అవేమో సంవత్సరం పాటు చంపుకున్నాయి, కానీ మన జీవితాన్ని చంపేసుకోవాలి. పక్షులు చెప్తున్నాయి మనకు బోధ. పక్షులు రొట్టె, మాంసం మొదలైన రుచిగల ఆహారం విషయమై మా ఇష్టాన్ని మేము సంవత్సర కాలం పాటు చంపుకున్నాము. 7వ పాయింట్ పెట్టారా, అవి చెప్తున్నాయి సంవత్సరం పాటు అస్తమయము, ఉదయం అస్తమయం 2 పూటలు మనతో చెప్తున్నాయి. విశ్వాసులారా, సంవత్సరం పాటు ఉదయము అస్తమయం 2 పూటల అనగా 730 సార్లు రొట్టెని, మాంసాన్ని మేము తీసుకొని వెళ్ళి దైవజనుడిని ఏలియా గారిని పోషించాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏలియాని పోషించిన కాకులివి, దైవజనుని పోషించిన కాకులు. మేము సేవకుల్ని పోషించాం. సేవకుడిని 730 సార్లు. అబ్బా, కాకులేంది 730 సార్లు తీసుకొచ్చి సేవకుడికి ఇట్టిపోయింది. ఏందని నాకు అర్థం కావట్లా. కాకులు ఇంత క్రమంగా, ఇంత కరెక్ట్గా. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఏం చెప్తున్నాయంటే, నేను పోషించాను, మేము పోషించాం. దేవుని కృప ద్వారా ప్రవక్తను పోషించాం మేము. మీరు పోషిస్తున్నారా? మీ సేవకుల గురించి మీరు ఆలోచిస్తున్నారా? మీ సేవకుల గురించి మీరు పట్టించుకుంటున్నారా? బిడ్డలారా, నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. అప్పుడప్పుడు వేరే మందిరికి వెళ్తుంటారు అనమాట. అప్పుడప్పుడు వాళ్ళకి ఏదో దేవుడు ప్రేరేపణ చేసినప్పుడు ఒక 1000 రూపాయలు నాకు కాను పంపిస్తుంటారు ఫోన్పేలో. ఆ 1000 రూపాయలు పంపించే ముందు వాళ్ళు నన్ను ఏమడతారంటే, చాలా బాధేస్తుంది నాకు ఆ మాట విన్నప్పుడు. అన్న ఎట్టుందన్న ఇంట్లో, ఇంట్లో బెదర్ ఇంట్లో అంత బాగానే ఉంది కదా బెదర్. అదేలే బెదర్, పంపించాలనుకుంటున్నాం బెదర్. చెప్పండి బెదర్, మీరు ఏదైనా ఉంటే చెప్పండి బెదర్. ఏదైనా ఏంది నువ్వు పంపించే 1000 రూపాయలకి ఇంట్లో ఎడ జరుగుతుందో, అసలు జరుగుతుందా లేదా, బియ్యం అయిపోయినాయా ఉన్నాయా, నేను చెప్పాలంట ఆ అన్నకి, ఆ బెదర్కి. కాకులు చెప్తున్నాయి, ఏలియా గారు ఏం ఒక పూట 2వ పూట అనలేవా, మేము రావాలా 10 పూట అనలా. 730 సార్లు రొట్టెని, మాంసాన్ని తీసుకుని వచ్చి ప్రవక్తను పోషించిన కాకులు అవి. కాకులు నమ్మకంగా దేవుని పని చేసాయి బిడ్డ. మనం చేయలేకపోతున్నాం దేవుని కొరకు. అవును, కానీ
ఏలియా గారు చెప్పినట్టు ఇప్పుడు వర్షం లేదు, మంచు లేదు, భయంకరమైన కరువు. అది ఎంత కరువు అంటే అవతల పక్క ఇంట్లో ఉన్న పసిబిడ్డని ఈరోజు వండుకొని తినేస్తున్నారు, యువతల పక్క ఇంట్లో రేపు వండుకొని తినేస్తున్నారు. పసిబిడ్డల మాంసాన్ని తినే భయంకరమైన శాపం వచ్చేసింది ఆ దేశం మీద. మెతుకు లేదు ఇప్పుడు. ఇంత భయంకరమైన కరువు ఉన్న ఆ దేశంలో రొట్టెలు మాంసం ఎక్కడ ఉంటుంది చెప్పండి మీరు, ఎవరైనా గుర్తుంటే? ఇంత భయంకరమైన కరువు ఉన్న ఈ రోజుల్లో రొట్టె మాంసం ఏ ఇంట్లో చేస్తుంటారు? హలో, ఏ ఇంట్లో చేస్తారు తెలుసా? ఏ రాణైతే ఏలియాని చంపేయమని చెప్పిందో, ఏ యెజెబెలు రాణైతే ఏలియాని చంపేయమని ఆర్డర్ ఇచ్చిందో, ఆ యెజెబెలు కిచెన్ రూమ్లో జరిగే సంగతి ఇది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. రాజు ఇంట్లో తప్ప ఇంకెక్కడ రొట్టె మాంసాలు ఉండవు. అంటే మన దేవుడు కాకులకి ఏం చెప్పాడంటే, ఏ మనిషి అయితే నా కుమారుడు చంపేస్తాననిందో ఆ మనిషి ఇంట్లో నుంచే తీసుకురావాలి నువ్వు. దేవునికి స్తోత్రం కలుగునగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఉదయాన్నే ఆ మనిషి వండేసుకుంటుంది, శుభ్రంగా రొట్టె మాంసం చేయించుకుంటుంది. కాకులు మనం చెప్పబలే పిలవబలి వచ్చేస్తాయి అంతే. ఎక్కడి నుంచి పొడుచుకోపోయినాయో, యాడ్ నుంచి పొడుచుకెళ్తున్నాయో 10 కాకులు రివ్ 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 అని వెళ్ళిపోతాం లోపలికంతే. సైనికులు కళ్ళుగా పెట్టేస్తున్నాయి. బిడ్డలారా, ఇంత ఎత్తు రొట్టెలు చేసి పెట్టుంటే ఒక్కొక్క కాకి ఒక రొట్టెలు పెట్టుకోవటం. 3 కాకులు 3 రొట్టెలు పెట్టుకుంటే ఇంతలా మొక్కలు. రాజు ఇంట్లో తక్కువే ఉంది. అందరూ ఏడుస్తూ ఉంటే ఈ మనిషి వాళ్ళ నాన్న దగ్గర తెప్పించుకుందో, ఆయన తెప్పించుకుందో బాగా మాంసం ముక్కలు చేసి ఫ్రై చేసి పెట్టి ఉండారు. పట్టుకో. 730 సార్లు యెజెబెలు రాణి కిచెన్లో నుంచే దేవుడు సేవకుడిని పోషించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. వాక్యం చెప్పింది, నీ శత్రువుల ఎదుటే నేను నీకు భోజనాన్ని సిద్ధపరుస్తా. ఈ సంగతి నాకు తెలిసినప్పుడు చాలా సంతోషం వేసింది నాకు. ఓహరి యెజెబెలు కిచెన్లో తెచ్చినాయి కాకులు, యెజెబెలు రాణి ఇంట్లోంచి తెచ్చినాయా? భలే చేసావు ప్రభు నువ్వు. కాకులకి ఏం జ్ఞానం ప్రభు. అవి వస్తాయంట. అట్ట రొట్టె మాంసాన్ని కింద పెట్టి కావు నరస్తాయి. దైవం బయటకు వస్తాడు. ఆయన వచ్చి వాటిని తీసుకోబోయేదాకా చూస్తూ ఉంటాయి. నేను చెప్తా, కాకి సూపు ఇట్లా అనకూడదు. మనం మారిపోయాం. మనం ఇప్పుడు ఇంత ముందు సూపు రాకూడదు మనకి, ఇట్లా కదలకూడదు. ఇట్టే చూడు సిస్టర్ బెదరు, ఇట్టే బెదరు అటు అనబాకు. మనం మారిపోయినప్పుడు కాకులు ఆ కాకులు కాదు, మనం ఇప్పుడు మనం సాపరేట్ కాకులు. అట్టే చూడు దైవజన సాయి చూడు, ఆయన ఎక్కడో ఆ వాగులోకి వెళ్ళి ఆ లోపలికి వెళ్ళి కలుగులోకి వెళ్ళి అవి చూసేటప్పుడు తింటా ఉంటాయి. అలా చూస్తూ ఉంటాయి. అయిపోయిన తర్వాత లాస్ట్లో పాస్టర్ గారి ప్రైజ్లో అండి, మళ్ళా మేము సాయంత్రం వస్తాం. ఆమె చెప్పండి గట్టిగా. మళ్ళీ సాయంత్రం వచ్చి పాస్టర్ గారు మేము మళ్ళీ ఉదయం వస్తాం. చూసారు, ఇంకా వాటికి వేరే పనేలే. దైవజనుని పోషించుకోవటం. యెజెబెలు కిచెన్లోకి పోవటం. అయినా కానీ యెజెబెలు దాకా పోయిందో లేదు. ఆ పనోళ్ళు రే రొట్లు మొక్కలు తగ్గిపోతాయి, ఎట్టిపోతుంది రా ఎవరు రే నువ్వే తిట్టున్నట్టు వాళ్ళు ఒకరు తిట్టుకుంటా. రే రానికి చెప్పేస్తా, ఏరా రొట్లు వేయరా మొక్కలు వేయరా, ఇన్ని మొక్కలు మిస్ అయిపోయి ఎట్టిపోయినరా రే మాకు నాకు తెలియదురా. వాళ్ళు సంవత్సరం రోజులు ఎంత ప్రయత్నం చేసినా కాకులు ఎప్పుడు వస్తున్నాయి, ఎప్పుడు తీసుకెళ్తున్నాయి దేవుడు కళ్ళుగా పెట్టేసాడు వాళ్ళకి. దేవుడు స్తోత్రం కలుగును గాక. అబ్బా, నువ్వు యేసయ్య కోసం నిలబడితే నీ శత్రువుల ఇంట్లో నుంచి ఆహారం వస్తుంది. నీ కామెంట్ చెప్పు గట్టిగా. నువ్వు ప్రభు కోసం నిలబడితే శత్రువుల చేత నీకు దేవుడు ఆహారాన్ని పంపిస్తాడు యేసు నామములో. బాధ్యత తీసుకున్నాయి కాకులు, బాధ్యతను అప్పగించాడు దేవుడు వాటికి. ఆ బాధ్యత నెరవేరుస్తున్నాయి ఎక్కడ కూడా. బిడ్డలారా, ఇంకో మాట చూడండి. ఆ కాకులు చెప్తున్నాయి, న్యాయాధిపతి విశ్వాసులారా, మాకు దేవుడు ఆ పని అప్పగించిన తర్వాత ఒక్క పూటన్నా మేము ఆ పని మానేద్దామని ఏ రోజు కూడా మేము పని మానటానికి దేవుడికి సాకులు చెప్పలేదు. ఆమె చెప్పండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒకవేళ దేవుడు కానీ ఈ పని మనుషులకు కానీ అప్పగించినుంటే బంధవేనా ఏలియా గారికి ఎన్నిసార్లు మాడిపోయి ఉండేది. బెదరు ఆకలేస్తుంది, బెదరు ఎట్టిపోయా బెదరు, సార్ రావాలని అనుకున్నాను సార్, కాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడ లాగుతున్నాయి సార్, ఈ ఒక్కసారికి ఏమనుకోపోకండి సార్, సాయంత్రం ముందు వచ్చేస్తాలే సార్ అంటారు మనోళ్ళు. అయితే అదే కాకి చూడండి, 730 సార్లు 365 రోజులు ఒక్క పూట కూడా సాకు చెప్పాలమ్మా అనటానికి. ఇప్పుడు నీ వయసు 40 సంవత్సరాలు, ఈ 40 × 52 వేసుకో. సరే 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు తీసేయండి. లేకపోతే మీరు రక్షించబడి 10 సంవత్సరాలు అయింది అనుకుందాం. 10 సంవత్సరాలకి 10 × 52 ఎంతనా? 520 ఆదివారాలు వచ్చినాయి. 520 ఆదివారాల్లో ఏ రోజు కూడా నువ్వు దేవుని మందిరం ఆగడానికి సాకులు చెప్పలా? నీ గుర్తులేదా సాకులు చెప్పినట్ట? ఎందుకు గుర్తులేదు?
ప్రతి ఆదివారం సాకులే కదా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక అన్న. రావాలని అనుకున్నామన్నా, రోడ్లో ఉండేమో, ఒక్క ఆటో రాలా. మా దీవెనక్క, సార్ అయ్యగారు మేము రావడానికి బహు ప్రయత్నం చేసి తిమి, ఒక్క ఆటో కూడా దొరకనందున తిరిగి మళ్ళీ మేము వెనక్కి వెళితిమి. ఇది పెద్ద సాకుల్లో గల సాకు. అంటే ఎప్పుడు దీవెనక చెప్పలేదులే అంటుండా. ఓకే, మీకు అర్థమయ్యేదానికి. కొంతమంది భలే చెప్పేస్తారు సాకులు. కాకులు బుద్ధి చెప్తున్నాయి, కాకులు బోధిస్తున్నాయి మనకి. మేము సంవత్సరం పాటు పరిచర్య చేస్తే ఒక్క పూట కూడా మానడానికి మేము సాకులు ఎత్తుక్కోలేదు. దేవుడు అప్పగించిన పనిని పూర్తి నమ్మకంగా బాధ్యతగా ముగించాం. మేము మా పనులన్నిటికంటే మా పిల్లలు ఆకలికి అరస్తూ ఉంటే మా పిల్లల పక్కన పడేసి దేవుని పనినే మేము ప్రథమంగా ఎంచుకున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. కెరీతు కాకులు దేవుని పనినే ప్రథమంగా ఎంచుకున్నాయి. దైవజనుడు తినిన తర్వాత ఇప్పుడు వెళ్తున్నాయి. ఇప్పుడు కాకులు తెలుసు, మేము దేవుని పని చేస్తే మా పిల్లల ఆహారాన్ని ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషుల ఆహారం లేక సచ్చారు, కానీ ఆ దేశంలోని కాకుల్ని, కాకు పిల్లల్ని దేవుడు పోషించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏందంట చెప్పండి. కాకులు ఎన్ని మాటలు చెప్పాక మీరు మర్చిపోయారా? ఫస్ట్, హేయమైన జాతిలో నుంచి దేవుడు మమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. రెండోది, మమ్మల్ని పవిత్రపరిచాడు. మూడోది, మమ్మల్ని ప్రతిష్ఠించుకున్నాడు దేవుడు. నాలుగోది, కొన్ని బాధ్యతలు అప్పగించాడు. 5, ఆయన ఆజ్ఞలు మేము లోబడ్డాం. 6, 1 సంవత్సరం పాటు మా కోరికలు, మా ఆశలు, మా ఇష్టాలు చంపేసుకున్నాం. 7, సంవత్సరానికి 730 సార్లు 365 రోజులు ఒక్క పూట కూడా మేము ఏమాత్రం మానకుండా యెజబేల్ రాణి కిచెన్లో నుండి రొట్టె మాంసాన్ని తీసుకెళ్ళి దైవజనుని పోషించాం మేము. 8, దేవుడు మాకు అప్పగించిన పనిని మానడానికి ఒక్క పూట కూడా మేము సాకులు చెప్పలేదు. మేము ఎల్లప్పుడూ దేవుని పనినే ప్రథమంగా ఎంచుకున్నామని చెబుతున్నాయి కాకులు. ఆ కాకులకున్న తెలివి ఈరోజు మనకి దేవుడు కాకుల కంటే మంచి తెలివే. ఏమండి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులని చెప్పాడు దేవుడు మనకి. ఈరోజు నువ్వేం చెప్తావా అన్న దేవుడితోటి? ఈరోజు సరే పరిగిస్తున్నాం దేవుడి కొరకు, ఇట్లాగే జీవితంలో పరిగిస్తావా? బంధవన్నా, ఈరోజు పరిగిస్తున్నాం, ఈరోజు పని చేస్తున్నాం దేవునికి. ఆదివారాలు ఒక్క పూట కూడా ఇంటికాడ ఆగకుండా మరణం వరకు ప్రభు కోసం పనిచేస్తామని తీర్మానం చేయగలుగుతావా? కాకులు చేసాయి బిడ్డలారా, కాకులు చేసాయి. 9వ చెప్తున్నాను. 9వ ఆ కాకులు ఏమంటున్నాయంటే, మా బుద్ధి ఎట్లాంటిదంటే జీవితాంతం తీసుకోవటం లాక్కోవటమే. తీసుకోవటం లాక్కునే బుద్ధి కలిగిన మమ్మల్ని ఇచ్చే కాకులుగా చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లాక్కునే కాకులు ఏం చేశాడు మమ్మల్ని దేవుడు? ఇచ్చే కాకులుగా. కాకు ఇచ్చినట్టు చరిత్రలో తీసుకోవటమే దానికి తెలుసు. కానీ ఇవి మామూలు కాకులు కాదు, కెరీతు కాకులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కెరీతు కాకులు అనగానే దేవుని చెత్తలోకి వచ్చిన కాకులు, దేవుడు వాడుకున్న కాకులు, దేవుడు పిలుచుకున్న కాకులు అనమాట. ఇప్పుడు ఇచ్చే కాకులయ్యాయి, ఇచ్చే కాకులయ్యాయి. బిడ్డలారా, నువ్వు మనం ఇవ్వలేదనుకో దేవునికి, బిడ్డలారా ఆయన ఇంకొకరి ద్వారా పని చేయించుకుంటాడు బిడ్డ. అందుకని మనం ఇచ్చే కాకులుగా మారాలి, ఇచ్చేవారుగా మారాలి. సంఘాన్ని పోషించాలి, సేవకుల గురించి మన ఆలోచనలు ఉండాలి. అది నువ్వు అర్థం చేసుకోవాలి బిడ్డ. దేవునికి చాలా ద్వారాలు ఉంటాయి, మనం ఒక్కరమే కాదు. ఆయన ఏ ద్వారములోనైనా తన పనులు చేయించుకుంటాడు. కానీ నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఆ పని చేయాలి. 9వది లాస్ట్ ముగిచేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా. 9వది మా 9వది మా 10వదా? రైట్, సరే. 10వది, 1 సంవత్సరం కాలం పాటు ఏ రోజు ఆహారం తెచ్చుట్లో మేము కాలయాపన చేయలేదు. రోజు సరిగ్గా సమయానికే మేము ప్రవక్తకు ఆహారం అందించాం. మేము సమయ పాలనలో ఎన్నడూ తప్పిపోలేదని చెప్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు అర్థం చెప్పాలంటే కాకులు టైం మెయింటైన్ చేసినాయి అంట. ఏం మెయింటైన్ చేసినా? కరెక్ట్గా 7 గంటల 8 గంటలకి దైవజనునికి భోజనం పెట్టాలా. 10 నిమిషాలు లేట్ అయినా దైవజనం మాకు ఇది చూస్తూ ఉంటాడు. మాకు షాప్ మాది 7:55కే మేము వెళ్ళిపోయి ఆడ పెడతాం అంతే. మేము 730 సార్లు సంవత్సరం రోజు ఏ టైంలో కూడా, సాయంత్రం కానీ ఉదయం కానీ 1 నిమిషం లేట్ రాలేదు. అసలు ముందే వచ్చాం కానీ మేము ఎప్పుడు వెనక రాలా, సమయానికి వచ్చేసాం. సమయ పాలన మాది, మేము టైం మెయింటైన్లో ముందుంటాం, ముందుండాం మేము అని కాకులు మనకు బుద్ధి చెప్తున్నాయి. టైం మెయింటైన్ చేయమని. ఒరే ఇశ్రాయేల్ పాస్టరా, టైం మెయింటైన్ చేయరా నాయన అని నాకు కూడా కెరీతు కాకులు చెప్తున్నాయి. ఇప్పుడు కాకుల చేత బుద్ధి చెప్పించుకోవాల్సి వస్తుంది మనకు లాస్ట్కి. మనము మందిరం టైంకి వస్తారా? మందిరం ఎప్పుడు ప్రారంభిస్తారు? మనం ఎప్పుడు వస్తున్నాం? మనకంటే ఆ కాకులు కొన్ని 100 రెట్లు బెటరు. కెరీతు కాకులు చెప్తున్నాయి, మేము సమయాన్ని ఫాలో అయ్యాం,
సమయాన్ని ఏ రోజు తప్పిపోలేదు. మనమైతే దేవుని మందిరికి అందరికంటే వెనకెళ్తాం, అందరికంటే ముందు వెళ్ళిపోతాం. అందుకే మన జీవితాల్లో ఆశీర్వాదం కనబట్టలేదు బిడ్డలారా. అమ్మా, టైం మెయింటెనెన్స్ నేర్పిస్తున్నాయి కాకులు మనకి. సమయానికి లేయాలి, సమయానికి ప్రార్థించుకోవాలి, సమయానికి పనికి వెళ్ళిపోవాలి, సమయానికి మందిరికి వచ్చేయాలి, సమయానికి తినాలి, సమయానికి నిద్రపోవాలి, అన్ని టైంలో ఉండాలన్నమాట. కాకులు చెప్తున్నాయి మనకి. కృపని దేవుడు మనకు ప్రసాదించి వర్ధిల్ల చేయును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా బిడ్డలారా. తర్వాత కాకులు చెప్తున్నాయి చూడండి, మనుషులు రోజులో ఎన్నిసార్లు తినాలో, ఏ సమయంలో తినాలో దేవుడు మాకు చెప్పాడు కాబట్టి మేము ప్రవక్తకి అదే సమయానికి ఆహారం అందించాం. మనుషులు రోజుకి ఎన్నిసార్లు తినాలో మాకు దేవుడు చెప్పాడు, ఎన్ని సమయాల్లో పెట్టాలో, ఏ టైంలో పెట్టాలో కూడా మాకు దేవుడు చెప్పాడు. అందుకే అదే సమయానికి, అదే టైంకి, అదే సమయానికి మేము తీసుకెళ్ళి ఇచ్చామా ఆయనకి, ప్రవక్తకి. అవి ఏ సమయమో తెలుసా? మాకు దేవుడు చెప్పింది ఉదయం సాయంత్రం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటే మనుషులు ఎప్పుడు తినాలో కూడా దేవుడు మాకే చెప్పాడు. మేము చెప్తున్నాం, మీకు మీ ఇష్టం, వింటారో ఎండ్రా, తింటారో తినరా, మీ ఇష్టం. అది కాకులు చెప్తున్నాయి ఉదయాన సాయంత్రం మనల్ని తినమని. ఉదయమందును అస్తమయమందును రొట్టెను మాంసాన్ని తీసుకొచ్చి సేవకుకి ఇచ్చేలే అనమాట. ఇప్పుడు 2 పూటలు ఇమ్మని దేవుడు చెప్పుంటాడా? దేవుడు చెప్తే చేస్తాను, చెప్పకుండా చేస్తాను చెప్పండి. కాకులకి దేవుడు ఉదయాన అస్తమయాన్ని తీసుకోపోవాలి మీరు అని చెప్తే కదా తెస్తున్నాయి కాకులే. ఒక మాట నన్న, కాకులకి జ్ఞానం లేదని మనం అనుకుంటాం. మన భాష అర్థం కాదు కాకులకి, కానీ కాకులకి దేవుని భాష అర్థమవుతాయి. కాకులు దేవుడితో మాట్లాడతాయి. దేవుడు కాకులకు అర్థమయ్యే భాషలో దేవుడు చెప్తాడనమాట. సాయంత్రం ఉదయం 2 పూటలు పెట్టాలి మీరు. అంటే దీని అర్థం ఏంటంటే, ఆరోగ్యవంతమైన శరీరం నీకు నాకు ఉండాలనుకుంటే మనం ఇష్ట ప్రకారం తినకూడదు. ఉదయాన, మధ్యాహ్నం, సాయంత్రం 4 గంటలకు, 5 గంటలకు, 3 గంటలకు, 7 గంటలకు, 10 గంటలకు మొత్తం దీన్ని ఇంతలా పట్టేసుకొని దెబ్బకి సొగరపాలైపోయి, అట్లా కాకుండా క్రమముగా తినాలి, సమయానికి తినాలి, ఎన్నిసార్లు తినాలి మాకు దేవుడు చెప్పాడు. వినండి, రోజుకు 2 పూటలు దైవజనుడికి. ఆయన ఏ పని చేయలేదంట. మా తిమోతన్న, హవీలు అందరూ చెప్తున్నారు నాకు, సార్ డాడీ ఆయన ఏం అంకులే, ఆ సార్ ఏం పని చేయలేదు, పాస్టర్ ఏం పని చేయలేడు కూర్చోయినట్టు. కాబట్టి 2 పూటలు మేము పని చేస్తాం కాబట్టి 3 పూటలు, 5 పూటలు తిన్నా నాకేం ఇబ్బందిలే. కానీ ఆహారం తీసుకునే విషయంలో ఒక క్రమబద్ధం. బిడ్డలారా, వాక్యం చెప్తుంది రోజుకు 2 పూటల కాకులు తెచ్చాయి. అది మంచి సమయం. తిండిబోతుగా మారి కృపను పోగొట్టుకున్న వ్యక్తి బైబిల్లో ఉన్నాడు. ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వం నమ్ముకుని ఏశావు వంటి భ్రష్టుడు మీలో ఉండునేమోనని జాగ్రత్తగా చూసుకోండి. తిండిబోత తను అలవాటైపోతే దేవుణ్ణి కూడా వదిలేస్తారు ఆ తిండి కోసం. బిడ్డలారా, ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత నమ్మేసుకున్నాడు ఏశావు గారు. కాబట్టి దేవుడిచ్చిన దాంట్లో చాలా జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకునే తినాలి. కాకులు చెప్తున్నాయి ఏ సమయానికి తినాలో మేము చెప్తాం, దేవుడు చెప్పిన మాటలు మీరు జాగ్రత్త చేసుకోండి అని. లాస్ట్ మాట చెప్తున్నాయి ధైర్యంగా, దేవుడు మాకు అప్పగించిన పనిలో మా నమ్మకత్వాన్ని కాపాడుకున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంవత్సరం రోజులు మాకు అప్పగించిన పనిలో మేము ఏ రోజు నమ్మకాన్ని కోల్పోలేదు. ఒకసారి రొట్టె తిందాము, ఎవరు చూస్తున్నారు, ఒక చికెన్ ముక్క తిందాము, రండి అందరు తినేద్దాం, ఎవరు జబ్బాకండి, మేము ఏం చేయాల. ప్రభు మాకు అప్పగించిన పనిలో చివరి దాకా మా నమ్మకత్వాన్ని కాపాడుకున్నాము. మరి మీ సంగతి ఏంటి హోలీ జడ్జి విశ్వాసులారా అని మనకు ఆ కిరీతి కాకులు మనల్ని అడుగుతుంటే, నమ్మకత్వాన్ని కాపాడుకున్నావా దేవుని బిడ్డ? నమ్మకత్వాన్ని కాపాడుకున్నావా? కాకులు చూడండి ఎంత నమ్మకస్తుగా పనిచేసే దేవునికి. ఒక కాకి దేవుడి కోసం అంత లోబడితే, కాకి కంటే కొన్ని కోట్ల రెట్లు శ్రేష్టమైన మానవుడా నీవు నేను దేవునికి అలా లోబడాలి. కాకుల ద్వారా నేర్పించిన ఈ బోధ, కాకులు చేసుకున్న తీర్మానం, కాకులు నిలబడినటువంటి రీతి, ఈరోజు మనం కూడా ప్రభు కోసం నిలబడేటట్లు దేవుడు సహాయం చేయను గాక. తప్పిపోయి ఉంటే ఇప్పుడే ఒప్పుకో. యేసు రక్తంలో చేయి వేయ ముందు, యేసు శరీరం తినే ముందు ఒక 5 నిమిషాలు ఒప్పుకొని మనం తీసుకుందాం. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి బిడ్డలారా.